హలో గైస్, తమిళ చూశారు కదా. వీళ్ళు మళ్ళీ కొత్త నాటకం స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళు రోజుకొక డ్రామా పెట్టుకుంటున్నారు, రోజుకొక డ్రామా ఆడుతున్నారు అనమాట. మామూలుగా జబర్దస్త్ స్కిట్స్ చూస్తాం కదా. జబర్దస్త్ స్కిట్స్ ముందు ఎలా ప్రిపేర్ అవుతారు, ముందు ఒక 3-4 డేస్ ప్రిపేర్ అయ్యి తర్వాత వాళ్ళు స్కిట్ చేస్తారు. సో అదేవిధంగా వీళ్ళు జబర్దస్త్ స్కిట్స్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతిరోజు ఇది ఒక డ్రామా. ఒకరోజు మా అన్న పిచ్చి పట్టింది అంటాడు, ఒకరోజు మా అన్నని హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. అలా ప్రతిరోజు ఒక డ్రామా మాట్లాడుతున్నారు అన్నమాట. ఇప్పుడు చూడండి, మా కొత్త ఇల్లు హోమ్ టూర్ చూడండి అని చెప్తున్నారు. నిన్న ఏమన్నాడు, మా అన్నయ్య వచ్చాడు, చాలా ఆనందంగా ఉన్నాను. మొన్న ఏమన్నాడు, మా వైఫ్ హాస్పిటల్లో ఉంది, నోట్లో నుంచి రక్తం కారుతుందని చెప్పాడు. అంటే రోజుకోటి దారుణంగా. ఇప్పుడు నాకు ఎంత దారుణంగా మాట్లాడుతున్నానంటే ఒక వన్ డేకు చాలా డీవియేషన్ చూపెడుతున్నాను, చాలా డీవియేషన్. వీళ్ళ యొక్క యాక్టింగ్కు ఆస్కార్ అవార్డు కూడా పనికిరాల్సిన అంత లెవెల్లో యాక్టింగ్ చేస్తున్నారు అనమాట. మీ యొక్క చూస్తుంటే తమిళ చూస్తే అర్థమైపోతుందిగా ఎంత వీళ్ళ బాధలు మొత్తం, ప్రపంచంలో ఉన్న బాధలు మొత్తం వీళ్ళకే ఉన్నట్టు. ఈ త్రిమూర్తులు అంటే వీళ్ళని త్రిమూర్తులు అనవచ్చు, అన్న తమ్ముడు భార్య. త్రిమూర్తులు ఎంత ఘోరంగా యాక్ట్ చేస్తున్నారంటే మామూలు యాక్టింగ్ కాదు. చూడు, మా కొత్త ఇల్లు హోమ్ టూర్ చూడండి అని చెప్తున్నారు. సో ఈ కొత్త ఇల్లు ఎంత పెద్దగా చూడండి. మొన్న ఏమన్నాడు, మా దగ్గర డబ్బులు లేవు, మా పాపను అమ్ముకుంటున్నాము అని చెప్పాడా. సో ఎంత పెద్ద ఇల్లు చూసినారా, ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని మా దగ్గర డబ్బులు లేవు, పాపను అమ్ముకుంటాను ఆ డ్రామా వేసి ఒక వీడియో చేశాడు. ప్రతి ఒక్క వీడియోకు 2 lakhs వ్యూస్ వస్తున్నాయి. సో వ్యూస్ వస్తున్నాయంటే ఇన్కమ్ కూడా బాగా జనరేట్ అవుతుంది కదా. సో అర్థం చేసుకోవచ్చు. మనవాడికి 2 ఛానల్స్ ఉన్నాయి. ఓకే, 2 ఛానల్స్లో మంచి ఇన్కమ్ వస్తుంది. సో ఇప్పుడు ఏమంటాడు, కొత్త ఇల్లు హోమ్ టూర్ చూపెడుతున్నాడు. మళ్ళీ ఏమన్నాడు, మా అన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు, అర్థం కాని స్థితిలో ఉన్నామంటాడు. నిన్న ఏమన్నాడు, మా అన్న వచ్చాడు, చాలా సంతోషంగా ఉంది అని చెప్పాడా. మళ్ళీ వెంటనే మా అన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు, అర్థం కాని స్థితిలో ఉన్నాడు. ఏదో అప్పుడే వచ్చాడంటాడు, అప్పుడే వెళ్ళిపోయా అంటాడు. మా అన్నకి పిచ్చి పట్టింది అంటాడు. మా అన్నయ్య పిచ్చి పట్టింది, మేము హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అంటారు. ఎర్రగడ్డ హాస్పిటల్ జాయిన్ చేసామంటారు. అప్పుడే పిచ్చి తగ్గిపోయింది అంటారు. అప్పుడే పిచ్చి తగ్గిపోయి మళ్ళీ ఇంటికి వచ్చారంటాడు. అంటే అటు ఇటు ఇష్టం ఉన్నట్టు వాళ్ళకి ఒక డ్రామా, ఒక స్టోరీ. అంటే డైలీ ఒక వీళ్ళు స్టోరీ క్రియేట్ చేసుకుంటున్నట్టున్నారు. స్టోరీ రాసుకొని రేపు ఇది స్కిట్ వేయాలి, రేపు ఈ వీడియో తీయాలి అన్నట్టు మొత్తం చేసుకున్నట్టు కనిపిస్తూ ఉంది కదా. లాస్ట్కి 2 పిల్లల మీద కూడా స్టోరీ తీస్తున్నారు కదా. వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు సబ్స్క్రైబర్ చూస్తుంటే వీళ్ళకు 7 lakhs ఉన్నారు కదా. 7 lakhs మనలో డైలీ 3 lakhs వ్యూస్ చాలామంది చూస్తున్నారు. 3 lakhs చూస్తున్నారు చాలామంది. ఒకవేళ తప్పిపోయి వీళ్ళు మేము జీర్ణస్థితిలో ఉన్న మాకు డబ్బులు పే చేయండి, డబ్బులు ఇవ్వని అంటే మాత్రం డబ్బులు మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే 7 lakhsలలో 3.5 lakhs మంది మెంబర్స్ కూడా ఇచ్చినా కానీ వీళ్ళకు కోట్ల రూపాయలు వస్తాయి. 1 dayలో కోటి రూపాయలు సంపాదిస్తారు ఈజీగా. సో సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ కొంచెం ఆలోచించి ఎప్పుడైనా డబ్బులు అడిగితే డబ్బులు వేయకండి. అవే డబ్బులు మిగతా రకాల డబ్బులు ఉంటే ఇలాంటి పెద్ద సబ్స్క్రైబర్స్కి ఇవ్వకుండా ఆయన అనాథాలు ఉంటారు అనాథాశ్రమంలో కానీ ఆయన బెగ్గర్స్ ఉంటారు, వాళ్ళకి దానం చేయకండి. ఇలాంటి పెద్ద యూట్యూబ్ ఛానళ్ళకు దానం చేసి వాళ్ళని కరోడుపతి చేయకండి. ఎందుకంటే ఆల్రెడీ మనలో తెలుగులో చాలామంది ఉన్నారు యూట్యూబర్స్. పెద్ద యూట్యూబర్స్ కూడా వాళ్ళు డ్రామాలు చేస్తున్నారు. సడన్గా వస్తారు, 10 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సడన్గా వచ్చి నేను ఈ టూర్కి వెళ్తున్నాను, డబ్బులు లేవు, గూగుల్ పే చేయండి, ఫోన్పే చేయండి చెప్తారు. అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కరు 100 rupees పే చేసినా ఎంత అవుతుందో తెలుసుకోండి. ఒక్కొక్కరు 100 rupees పే చేసినా కానీ 10 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకో, చాలా అమౌంట్ వస్తుంది వాళ్ళకు. 1 dayనే అంత సంపాదించాను అన్నమాట. అది కూడా ట్రిక్లో ప్లే చేస్తున్నారు కొంతమంది. ఎందుకంటే అంతమంది ఉన్నప్పుడు ఇన్కమ్ కూడా చాలా వస్తుంది కదా. సో అదేవిధంగా వీళ్ళు కూడా ఎలా పెడుతున్నారంటే రోజు కూడా డ్రామా చేస్తే వ్యూస్ వస్తాయి. సో వ్యూస్ వస్తే ఇన్కమ్ కూడా బాగా వస్తుంది అనుకుంటున్నారు. అందుకే చాలా పెద్ద చీటింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళ సబ్స్క్రైబర్స్ చెప్పుకోవాలి, వాళ్ళకి తెలియాలి అలాగ వీళ్ళంతా చీటింగ్ చేస్తున్నారు. సో వాళ్ళు రోజు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు తెలిసే ఉంటుంది. మరి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళే కామెంట్ చెప్పాలన్నమాట. వీళ్ళు కామెంట్ బాక్స్ కూడా టర్న్ ఆఫ్ చేసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. మనవాడు మ్యారేజ్ కాకముందు కుకింగ్ వీడియోస్ మంచి చేసేవాడు. అప్పుడు కుకింగ్ వీడియోస్ చేసేవాడు, బాగా చేసేవాడు. మ్యారేజ్ అయిపోయిన తర్వాతనే మెల్లగా స్టార్ట్ చేసి మొదలుపెట్టినట్టున్నాడు. ఏ విధంగా సంపాదించాలి వ్యూస్ మొత్తం చాలా వస్తున్నాయి. ఒకసారి మనవాడి యొక్క సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తున్నానంటే మనవాడిని కొంచెం చూసుకోండి, ఈ విధంగా చీటింగ్ చేస్తున్నారు అది ఆలోచించుకోండి. ఆలోచించిన దాన్ని బట్టి డిసైడ్ కాండి. థ్యాంక్ యూ సో మచ్.